5 years. దిల్ రాజు మీద ఐటీ రేట్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు దిల్ రాజు చెప్పాడు, ఒరే బాబు నా అక్కడ మీద కాదురా, ఇండస్ట్రీలో చాలా మంది జరుగుతున్నారని. అలాంటి మన వీడియోస్ కూడా ఇచ్చాను. అయితే ఇందాక సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ పెడుతున్నప్పుడు మన అనిల్ రావిపూడి వాళ్ళ 9 రోజుల కలెక్షన్ వచ్చేసి 230 కోట్ల అంటూ ఫిగర్ ఏదైతే ఉందో అది పోస్టర్ రిలీజ్ చేస్తే దానికి సంబంధించి ప్రెస్ వాళ్ళు అడిగారు అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. అడిగే విధానం కానీ అనిల్ రావిపూడి చెప్పిన సమాధానం కానీ. ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లో చాలా రెస్పాన్సిబిలిటీతో ఉంటూ ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను నాకు అనిల్ రావిపూడి అనిపిస్తూ ఉన్నారు. తాను ఎలా కష్టపడి చదివింది, వాళ్ళ నాన్న ఎలా చదివించింది, ఒక డ్రైవర్గా ఉంటూ ఈరోజు వాళ్ళ నాన్న డ్రైవర్, అనిల్ రావిపూడి బీటెక్ చేసి ఇదిగో ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే ప్రతి రూపాయి విలువ తెలుసడం. అండ్ మన కన్న వాళ్ళు ఎంత కష్టపడి మనం చదివించారు, దాని దగ్గర మనం రిజల్ట్ చూపాలి అన్నప్పుడు చదివిన చదువుల దగ్గర ఉద్యోగాలే కాకుండా మనకు నచ్చిన ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు, మనం ఇదిగో ఈరోజు నిలబడొచ్చు అన్నట్టుగా ప్రూవ్ చేసి చూపెట్టాడు. అలాగే మొన్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఇండైరెక్ట్ కూడా మాట్లాడుతూ మన సినిమాకి సంబంధించి కంటెంట్ ఏంటి, మన కథ అంతా, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, తర్వాత హీరో ఎవరు, సినిమా వచ్చే జనాలకి నచ్చిద్దా, కలెక్షన్స్ రకం వస్తాయి అన్ని చెక్ చేసుకున్నాకే బడ్జెట్ అంత పెట్టాలి, అండ్ ఎన్ని రోజు షూటింగ్ ఏంటి అన్నప్పుడు అది కూడా లెక్క ఉండాలండి మొత్తం చెప్తూ ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉండాలని చెప్పుకొచ్చాడండి. అలా ఈరోజు సంక్రాంతికి వస్తున్న సినిమా 9 రోజుల కలెక్షన్ వచ్చేసి 230 కోట్లు నేను ప్రకటించా కదా. మీరు అడుగుతున్నారు, జర్నలిస్ట్ అడిగారు అనమాట. కొంతమంది నిర్మాతలు కావాలని ఎంటర్టైన్ చేద్దామన్నట్టుగా, ఆడియన్స్ అట్రాక్ట్ చేద్దాం అన్నట్టుగా పోస్టర్లు ఇస్తారంట కదా, ఆ లెక్కలు పెడతారంట, నిజమా అబద్ధం అన్నప్పుడు మా సినిమాకి సంబంధించి వస్తున్న ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వస్తుంది. ఇటువంటి కామెడీ చిత్రాలు తీసినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న దానికోసమే ఈ ఫిగర్ మేము ప్రకటిస్తున్నాం తప్ప వేరేది కాదు. ప్రతి ఫిగర్ విత్ జిఎస్టీ విత్ ట్యాక్స్ అన్ని కలగలిపి పెట్టినవి ఆ ఫిగర్లు అన్ని కూడా ఏది సినిమాకి వస్తున్న కలెక్షన్స్ అని చెప్పేసి అన్నాడు. వీలైతే నెక్స్ట్ వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. అంతిమంగా మరలా చెప్తాను నేను, సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా వచ్చేలా కనుక ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందని సంక్రాంతికి వస్తాం నిరూపించారు. ఇక ఐటీ రేట్ జరిగిన దానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు పుష్ప సినిమాకి సంబంధించి అక్కడ వాళ్ళు చెప్పిన లెక్కలు కానీ బయటకి చెప్పిన లెక్కలు కానీ చాలా డిఫరెన్స్ ఉందట. మనకు అందుతున్న సమాచారం మేరకు దగ్గర 530 కోట్ల డిఫరెన్స్ వస్తుందట. దీనికి కానీ వీళ్ళు జరిమానా వచ్చేసి 150 కోట్ల పైన కట్టాల్సి ఉంటుందట పుష్ప 2 నిర్మాతలు. ఎందుకు ఏంటంటే బయటకు చూపిస్తున్న కలెక్షన్స్ ఉన్నాయి, అవి కాదు అంతకుమించి వచ్చాయట. ముఖ్యంగా బాలీవుడ్లో హిందీ బెల్ట్లో వచ్చింది. అండ్ సుకుమార్ వచ్చేసి ఆల్రెడీ ఇందులో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్. సో ప్రాఫిట్ అండ్ షేర్ డైరెక్టర్గా ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత, వచ్చిన ప్రాఫిట్ ఆయనకి ఇచ్చింది ఎంత, అందులో వైట్ ఎంత బ్లాక్ ఎంత లెక్కలో చూపింది ఎంత. ఎందుకంటే లెక్కలో చూపారంటే ఇంత ఇచ్చారని దాని తగ్గట్టు జిఎస్టీ కట్టాల్సిందే. వాళ్ళు కట్టాలి, వీళ్ళు కట్టాల్సి ఉంటుంది, లేదా ఇద్దరు ఎవరో ఒకలాగా కట్టాల్సి ఉంటుంది. దెన్ లెక్కలు చూపకుండా ఉంటే మేనేజ్ చేయొచ్చు. నేను అనుకోవటం ఏంటంటే అంతిమంగా ఈరోజు తెలుగులో ఉన్నటువంటి నిర్మాతల ఇళ్ల మీద, డైరెక్టర్ల ఇళ్ల మీద, హీరోల ఇళ్ల మీద ఐటీ రేట్స్ చేశారు అంటే ఖచ్చితంగా నార్త్ ఇండియా బ్యాచ్, మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యాచ్ అయితే పగబెట్టారని అనుకోవాలి. వాళ్ళే ఐటీ వాళ్ళకి చెప్పి వెళ్ళండి ముందు చూడండి అని చెప్పేసి కేంద్ర మంత్రిగా ప్రెజర్ పెట్టి ఉండాలి. దానికోసం ఈ రకంగా అనిల్ రావిపూడి చెప్తున్నాడు, రెగ్యులర్గా జరిగే రైట్స్ ఇవి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి తప్ప వేరేది కాదంటాడు. బట్ పుష్ప 2కి సంబంధించి వాళ్ళు కలెక్షన్స్ ఎంత వచ్చిన ఫిగర్లు ఇచ్చినప్పుడు బాలీవుడ్లో చాలా మంది అహం దెబ్బతింటుంది, నార్త్ ఇండియాలో చాలా మంది అహం దెబ్బతిన్నది. ఒక తెలుగు సినిమా ఏంటి ఈ రకంగా అంటే అది కూడా డబ్బింగ్ సినిమా అంతే, స్ట్రైట్ సినిమా కూడా కాదు. సో ఐఎమ్ షూర్ ఈరోజు తెలుగు సినిమా మీద నార్త్ ఇండియా వాళ్ళు ఏడుస్తున్నారు. ఐఎమ్ షూర్ సౌత్ ఇండియా మీద నార్త్ ఇండియాలో ఏడుస్తూనే ఉన్నారు. అంతిమంగా ఈ లెక్కలు మొత్తం తేల్చి జనాలకి నిజాలు చెప్పండి మీరు అని వాళ్ళు పైన చెప్పినా ఇప్పుడు అసలు నిజాలన్నీ బయటకు కనుక వస్తే ఖచ్చితంగా ఎంతకంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైంది, ఇక నుంచి అంత వచ్చింది ఎంత వచ్చిందని చెప్పి బడాయిపోరు, పద్ధతిగా సైలెంట్గా ఉంటారు. అప్పుడు చక్కగా ఎవరిది వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అన్న వేళ వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ వీళ్ళకి అది అర్థం కావాలన్నట్టుగా నాకైతే అర్థమైంది. అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి కోసం సినిమాకి సంబంధించి కలెక్షన్స్ విషయంలో ఏం చెప్పాడు నెక్స్ట్ చేస్తాం చూడండి. ఒక్క క్వశ్చన్ అండి. సో 2 రోజుల నుంచి ఐటీ రైట్స్ అని జరిగేది పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్, దీన్ని నమ్మొద్దు అంటారు. సో మీరు 230 వేశారు కదా 9 డేస్లో, సో మీది ఎంతవరకు 100%? అదంతా యాక్యురేట్ అమ్మా, మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం, మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏమిది, సినిమా సక్సెస్ అయిపోయింది, జనాలు చూసేశారు. బట్ ఎస్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్. ఇంకొక 5-6 సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి
షోకేసింగ్ ఇట్, ఎస్ దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అని, అంతే. ఆల్ ది బెస్ట్.